హై వ్యూస్. పోతురాజు సినిమా ఐడియా ఉందా మీకు? కమల్ హాసన్ సినిమా చూడండి. విలన్ సైడ్ వర్షన్ ఒకటి చెప్తాడు, అంతా అతను చెప్తున్న నిజంలా ఉండిద్ది. దెన్ కమల్ హాసన్ సైడ్ వర్షన్ చెప్తాడు, అంతా నిజంలా ఉండిద్ది. చివరికి నిజం ఏంటన్నది పోలీసులు తెలుస్తారు, అది ఓకే. తర్వాత రీసెంట్గా ఇటువంటిదే ఏదో సినిమా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా నిజంలా ఉండిద్ది, బట్ చివరికి చెక్ చేసుకుని పోతుంటే అసలు నిజం వేరే ఉండిద్ది. సింపుల్ చెప్పాలంటే జనగణ మన మలయాళం మూవీ చూడండి. ఒకరిని చంపారన్నట్టు ముగ్గురిని ఏమో ఎన్కౌంటర్ చేస్తారు. క్రాస్ చెక్ చేసి వెళ్తుంటే ఎన్కౌంటర్ వాళ్ళని చంపింది వీళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ప్రతి కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి. మొన్న కువైట్ ప్రసాద్కి సంబంధించి ఆ వీడియో చూసిన తర్వాత, న్యూస్ చూసిన తర్వాత నేను 2 వీడియోలు ఇచ్చినట్టున్నా. నేను కూడా ఓన్లీ అతని వర్షనే విన్నున్నా, పోలీసులు అప్పుడు ఏం చెప్పలా. సో అతని వర్షన్ నిజమా, పోలీస్ వర్షన్ నిజమా మీరు చెప్పండి. అతని వర్షం మొత్తం ఇచ్చాం కదా మనం, ఇప్పుడు పోలీస్ వర్షన్ ఇస్తున్నా చూడండి. రాజంపేట డిఎస్పి సుధాకర్, రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు, వీళ్ళ ఊరు వచ్చేసి ఏదబ్బా ఓబులవారిపల్లె, ఎస్ఐ వచ్చేసి మహేష్, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వెనకాల చంద్రకళ, కువైట్ ప్రసాద్, జడ్డా నవీన్. ఈ జడ్డా నవీన్ కువైట్ ప్రసాద్ వాళ్ళ చిన్నాన్న కొడుకు, అంటే బాబాయ్ కొడుకు. వాళ్ళ ముగ్గురిని పెట్టి చెప్పిన స్టోరీ చెప్తాను చూడండి. ఈ ప్రసాద్ భార్య ఉన్నారు కదా చంద్రకళ అమ్మ పేరు రత్నమ్మ. ఈ రత్నమ్మకి లక్ష్మిని ఇంకో కూతురు ఉంది. వీళ్ళది ఓబులవారిపల్లి దగ్గర కొత్త మన్నంపేట. చంద్రకళ ప్రసాద్ కువైట్లో ఉంటున్నారు. అండ్ వాళ్ళ అమ్మ రత్నమ్మ దగ్గర ఏమో వాళ్ళ పాపను వదిలిపెట్టారు. ఈ రత్నమ్మ కూడా ఇక్కడ పని లేదు, నేను కూడా కువైట్ వస్తానంటే సర్లే అన్నారు. మరి మా కూతురుని ఏం చేస్తావు, వాళ్ళ పిన్ ఉంది కదా లక్ష్మి, దట్ మీన్స్ నా చిన్న కూతురు, తన దగ్గర పెడదాని అన్నారు. అయితే అలా పెట్టేటప్పుడు చంద్రకళకి ఆమె దగ్గర వీళ్ళ కూతురు ఉంచడం ఇష్టం లేదు. నేను చెప్పిన ఈ వర్షన్ అంతా కూడా, మొన్న చెప్పిన వర్షన్ అంతా ప్రసాద్ది, ఇప్పుడు చెప్పే వర్షన్ అంతా పోలీసుది. దెన్ వాళ్ళు పిన్ని దగ్గర పెట్టారు కదా, పాప పిన్ని దగ్గర. అలా నా కూతురుని లక్ష్మి దగ్గర ఎందుకు ఉంచు, నాకు ఇష్టం లేదు అని కువైట్ వెళ్ళినటువంటి రత్నమ్మతో చంద్రకళ రోజు గొడవ పడుతుండేదట. ఈ మధ్యలో ఫోన్ చేసి ఈ లక్ష్మితో కూడా గొడవ పడుతుండేవారట. ఇలా కాదని చంద్రకళ ఇక ఇండియా వచ్చి మా కూతురుని ఇక వాళ్ళు దగ్గర కూడా రావద్దు, వాళ్ళ దగ్గర మా కూతురు మేము పంపం, అండ్ మా కూతురుని ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళ దగ్గర రానియకుండా, మా కూతురు జోలికి వాళ్ళు రాకుండా కౌన్సిలింగ్ ఇప్పించండి. అది సంతల టీవీలు చెప్తుంటే పోలీసులు వచ్చేసి అసలు ఏమైంది, మీ కూతురు వాళ్ళ దగ్గర ఎందుకు ఉంది, ఇప్పుడు మీరెందుకు తీసుకెళ్తున్నారు, హాస్టల్లో జాయిన్ చేస్తాను అంటున్నారు కదా, అసలు ఏమైంది, విషయం ఏంటి, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అన్నారట. లేదు ఫ్యామిలీకి సంబంధించిన విషయం అండి, ఏమొద్దు, సింపుల్గా మీరు వాళ్ళని పిలిచి ఇదిగో ఈ పసిపాప జోలికి మీ ఫ్యామిలీకి ఎవరూ రావద్దు అని జస్ట్ ఆ వేళ కౌన్సిలింగ్ ఇవ్వండి చాలు, రేపు నేను కువైట్ వెళ్తున్నాను చెప్పేసి మన నవంబర్ 27 తారీఖు చెప్తే అలాగే పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు, అయిపోయిందట. ఇక ఈమె కువైట్ వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటిది వాళ్ళ హస్బెండ్తో, ఈ లక్ష్మి వాళ్ళ మామ ఉన్నాడు కదా ఆంజనేయులు, ఆడు మన పాపని చెరవబోయాడు, దట్ మీన్స్ రేప్ చేయబోయాడు, బట్టలోడ తీసి ఆడాడో ఏదేదో చేస్తా ఉన్నాడు. నాకు ఇలా చెప్పింది ఈ పాప, వాడిని బతకనీయొద్దు, వాడిని చంపేయాలి అని ఇక ఆంజనేయ ప్రసాద్ రెచ్చగొడితే, ఈ ఆంజనేయ ప్రసాద్ మన 5వ తారీఖున ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చి రైల్వే కోడూరులో ఒక లాడ్జిలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళ చిన్నాన్న కొడుకు జడ్డా నవీని పిలిపించుకొని 6వ తారీఖు మొత్తం రెక్కి నిర్వహించి 6వ తారీఖు నైట్ అండ్ తెల్లవారితే శనివారం 7వ తారీఖు అన్నట్టు ఆ తెల్లవారుజామున ఒక ఇనప రాడు దాంట్లో బయట పడుకున్నటువంటి ఆంజనేయుల్ని చంపేసేసి ఇక అక్కడి నుంచి మరలా కువైట్ వెళ్ళిపోయాడు. దెన్ ఆ తర్వాత యూట్యూబ్లో పేరు రావాలనో, సింపతి రావాలనో, అండ్ యూట్యూబ్కి సబ్స్క్రైబర్లు పెరగాలనో, లేదు అన్నప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలనో, ఇదిగో చూసారా నా కూతురికి వాడు ఏదో చేయబోతే పోలీసులు పట్టించుకోలేదు, బట్ ఒక తండ్రిగా నేనే చేశాను న్యాయం అన్నట్టుగా అతను హైలైట్ చేసుకుందామని, కేసును మొత్తం డైవర్ట్ చేద్దామని ఇదిగో వాంటెడ్గా ఆ రోజు యూట్యూబ్లో వీడియో పెట్టాడు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల, అండ్ ఆ పిల్లని ఆయన ఏం చేయలే.
ఈ పిల్లకి అంటే ఆ పసిపిల్లకి వాళ్ళ అమ్మే చెప్పి ఇలా అని చెప్పించింది. అంతే తప్ప వేరేది కాదు. ఆ పసిపిల్లకి సంబంధించి వాళ్ళ నాన్న ఆంజనేయ ప్రసాద్ ఏదైతే వీడియో పెట్టాడు అది కూడా మీరు చూడండి. వాళ్ళ అమ్మ చెప్తే ఆ అవతల అమ్మాయి చెప్తున్నట్టు ఉంది తప్ప ఆమె బాధపడి ఇబ్బంది పడి చెప్పినట్టు ఎక్కడ లేదు. నార్మల్గా ఫ్లోలో ఫ్రీగా చెప్పేస్తుంది ఆ పాప. వాళ్ళ అమ్మే చెప్తుంది అన్నట్టు. ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను బాధ పెట్టాడు లైక్ ఆవేలు ఎక్కడ ఆ మాటలు లేవు. సో అంతా కూడా వాళ్ళ అమ్మ చంద్రకళ వాంటెడ్గా అల్లినటువంటి కథ ఇదంతా కూడా. అది ప్రసాద్ నిజమని నమ్మేసేసి వచ్చి చంపేశాడు. ఇది ఓవరాల్గా జరిగింది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసినప్పుడు చంద్రకళ ప్రసాద్ బంధువులు ఎవరు అక్కడ అరెస్ట్ అవుతారు, ఇంక ఇదంతా కంపు అయిందని చెప్పేసి డైవర్ట్ చేయడం కోసం ప్రసాద్ ఇదంతా చేశాడు. దెన్ ఇక మన ఇండియా వచ్చాడు కదా, ఓమో వచ్చి లొంగిపోతా అన్నాడు. బట్ దొరకలేదు. దెన్ మన 12వ తారీఖున మంగళపల్లికి ఒక లాయర్ని కలవటం కోసం నవీను, చంద్రకళ అండ్ ఆంజనేయ ప్రసాద్ ముగ్గురు కలిసి వెళ్తున్నప్పుడు మంగళంపల్లి దగ్గర పోలీసులు పట్టుకోవడం జరిగింది. కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టాం, రిమాండ్ విధించారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పారు. ఇది వర్షం. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రసాద్ చెప్పింది నిజమా, పోలీసులు చెప్పింది నిజమా, ఎవరిని ఓ రకంగా పిచ్చోలని చేశారు, లేక ఎవరికి నిజం చెప్పి ఇదిగో ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పారు? కింద కామెంట్లో తెలియచేయండి.